బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. మీరు భగవంతుణ్ణి పూజిస్తున్నారు, భజిస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు ఇదంతా? భగవంతుని కోసమా? కాదు కాదు, ఎవరి కోసం వారు చేస్తున్నారు. భక్తుని పలుకులు విని భగవంతుడు ఎక్కడి నుండో వచ్చి రక్షిస్తాడని భావించడం పొరపాటు. లోక సంబంధమైన అధికారి యొక్క సహాయం అవసరమైనప్పుడు అతని వద్దకు వెళ్ళి ప్రార్థించవలసి వస్తుంది. కానీ భగవంతుడు అట్టివాడు కాదు. మీరు హృదయంలో కొలిచినా చాలు, మీ భావమునకు కరిగి కదిలి వచ్చి మీకు అనుగ్రహం అందిస్తాడు. అయితే భగవంతుని గుణగణాలను కీర్తించడమెందుకు? ఒక చిన్న ఉదాహరణ. నిమ్మకాయను కోయవల్లని ఆలోచన వచ్చినప్పుడు నోటిలో నీరూరుతుంది. మీరు కూర్చున్న చోటికి ఎవరైనా వచ్చి తేలు అంటే మీలో భయం ఏర్పడుతుంది. దీని అంతరార్థమేమిటి? మీరు ఒక విషయాన్ని స్మరిస్తే తక్షణమే మీ హృదయం కూడా దానికి తగినట్లు మార్పు చెందుతుంది. అదేవిధముగా భగవంతుని గుణగణాలను మీరు కీర్తించినప్పుడు అట్టి గుణగణాలు మీలో కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దీనిని పురస్కరించుకొనియే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.